హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లవ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కజ్జికాయలు అయితే చేస్తున్నాను. ఈ కజ్జికాయలు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కజ్జికాయల కోసం ముందుగా అయితే కొబ్బరి తురుము అయితే తీసుకోవాలండి. ఒక పెద్ద సైజు కొబ్బరికాయని అయితే తీసుకుని ఇలా తురుము కింద అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక మందపాటి కళాయిని అయితే పెట్టండి. కప్పు కొలతల్లో అయితే కొబ్బరి తురుమును అయితే చూపిస్తున్నాను. 2 కప్పుల వరకు కొబ్బరి తురుము అయితే ఆ కళాయిలోకి వేసుకోండి. వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఈ కొబ్బరి తురుమును ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి. మీరు ఆపేసినట్లయితే మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ కొబ్బరిలో ఉన్న తేమంతా పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే ఇది ఫ్రై అవుతూ ఉండగానే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా కొబ్బరిలో ఉన్న తేమ పోయేదాకా అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మరొక కళాయి అయితే పెట్టి దానిలోకి ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పావు వరకు బెల్లాన్ని అయితే వేసుకోండి. ఈ బెల్లంలోకి కొద్దిగా 1 స్పూన్ వరకు వాటర్ అయితే పోసుకుని కరిగించాలి. ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకుని బెల్లాన్ని అయితే కరిగించండి. చూడండి, ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకుని కలిపేయండి. కలిపిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన కొబ్బరి తురుమును కూడా ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవడమే. ఇలా వేసిన తర్వాత ఈ బెల్లం కొబ్బరి తురుము మొత్తం కలిసేట్టుగా కలిపేసి కొబ్బరికి బెల్లం వాటర్ పట్టి బాగా ఫ్రై అవనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవనిచ్చి ఈ విధంగా ఉండకొస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కొబ్బరి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. మరొక గిన్నె అయితే తీసుకుని దానిలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఫుల్గా అయితే తీసుకోండి. నేనైతే మైదా పిండి అయితే వేసాను. 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్పీగా రావడం కోసం బొంబాయి రవ్వ అయితే తీసుకోండి. సూజీ అండి, ఉప్మా రవ్వను తీసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఏ స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిసేట్టుగా అయితే ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్ అయితే 2 స్పూన్ల వరకు పోసుకోవాలి. ఇవి మెత్తగా రాకోకుండా క్రిస్పీగా రావడం కోసం ఉప్మా రవ్వ అలాగే ఈ ఆయిల్ కూడా వేసుకోవాలి కంపల్సరీగా. అయితే వేడిగా ఉన్న ఆయిల్ మాత్రమే పోసుకోవాలండి. ఇలా పోసిన తర్వాత గరిటతో అయితే కలిపేసుకోండి. నేను చేతితో కలుపుతున్నాను, చేతితో అయితే కలపకండి, కాలుతుంది వేడివేడి ఆయిల్ కాబట్టి. ఇలా ఆయిల్ మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయండి. కలిపిన తర్వాత చేతితో కొద్దిగా పిండిని అయితే తీసుకుని చూడండి, ఇలా ముద్దలా వచ్చినట్లయితే కొంచెం వాటర్ అయితే పోసుకుని చపాతీ పిండిలా అయితే కలపండి. మీకు ఒకవేళ రానట్లయితే మరి కొంచెం ఆయిల్ అయితే పోసుకుని అలా వచ్చేదాకా కలపాలి. చూడండి, ఈ విధంగా చపాతీ పిండిలాగా అయితే కలిపేసి మూత పెట్టేసి దీనిపైన 15 నిమిషాల పాటు అలా ఉంచండి. పిండి అయితే నానుతుంది. 15 నిమిషాల తర్వాత అయితే చూద్దాం. ఇప్పుడైతే పిండి ఈ విధంగా అయితే ఉందండి. మరొకసారి 2 నిమిషాల పాటు అయితే కలపాలి. 2 నిమిషాల పాటు ఇలా బాగా కలపండి. కలిపిన తర్వాత మీరు ఏ సైజులో కజ్జికాయలు చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా అయితే పిండి ముద్దలను అయితే తీసుకుని ఇలా బాల్స్ కింద అయితే చేసేసుకోండి. నేనైతే కొద్దిగా చిన్నవి అయితే చేస్తున్నానండి కజ్జికాయల్ని. ఇలా పిండి అంతటిని బాల్స్ కింద అయితే చేసేసుకోవాలి. చేసిన తర్వాత మీ దగ్గర చపాతీ బల్ల ఉన్నట్లయితే దాని మీద అయితే చేసేసుకోండి. నేనైతే ప్లేట్ మీద అయితే చేస్తున్నాను. కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకుని మనం చేసి పెట్టిన పిండి ముద్దలను అయితే పొడి పిండిలో ఆ బౌల్లో ఒకసారి డిప్ చేసేసి ఇలా చపాతీల కింద అయితే చేసేసుకోవడమే. చపాతీలు చేసేటప్పుడు మటుకు మరీ పలచగాను కాకుండా మందంగాను కాకుండా చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు మనం చేసే కజ్జికాయలన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే ఏదైనా మూత అయితే తీసుకుని ఆ మూతను చపాతీ మీద అయితే పెట్టేసి కట్ చేసేయండి. ఇలా అన్నీ ఒకే సైజులో అయితే వస్తాయి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం చేసిన కొబ్బరి స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి.
నేను చిన్న చిన్నవి అయితే చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ వరకు అయితే పెడుతున్నాను. మీరు చేసే సైజెస్ని బట్టి అయితే చూసుకుని స్టఫింగ్ అయితే పెట్టుకోండి. ఇలా స్టఫింగ్ వేసుకున్న తర్వాత చపాతీ చుట్టూ అయితే కొంచెం తడి చేయండి. తడి చేసి క్లోజ్ చేసేయండి. స్టఫింగ్ అనేది ఏమాత్రం బయటికి రాకుండా అయితే క్లోజ్ చేసేయాలి. చేసిన తర్వాత ఫోర్క్తో ఇలా డిజైన్ కింద అయితే చేసుకోండి. చాలా బాగా వస్తాయండి ఇలా చేసుకున్నట్లయితే. ఒకవేళ మీ దగ్గర కజ్జికాయలు పెట్టున్నట్లయితే దాంతో అయినా చేసేసుకోవచ్చు. నేను చిన్న చిన్నవిగా చేస్తున్నాను కాబట్టి చేత్తో ఈ విధంగా అయితే చేసేసాను. నా దగ్గర ఉన్న కజ్జికాయలు పెట్టి అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది. చిన్నవి చేయాలనుకున్నాను కాబట్టి ఇలా అయితే చేశాను. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి మనం ముందుగా చేసి పెట్టిన కజ్జికాయలను అయితే వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇలా ఆయిల్ సరిపడే కజ్జికాయలను అయితే వేసేసుకుని వెంటనే టర్న్ చేయకోకుండా 1-2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అయితే ఈ విధంగా రెండో వైపుకి అయితే తిప్పుకొని ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా ఈవెన్గా మంచి కలర్లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయండి. తీసేసిన తర్వాత మిగిలిన కజ్జికాయలను కూడా ఈ విధంగా అయితే డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇలా ఆయిల్ సరిపడే కజ్జికాయలను అయితే వేసేసుకుని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసేయండి. ఇలా కొబ్బరి కజ్జికాయలు అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుందని ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ కొబ్బరి కజ్జికాయల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.